కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధి సర్దార్ పటేల్ నగర్లో 4 రోజుల క్రితం జరిగిన వెంకటరమణ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు. హత్యకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు పంపెన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్లతో పాటు హత్యకు సహకరించిన 4 నిందితుల అరెస్ట్, రిమాండ్. 8 ఏళ్ల క్రితం తాను ఇష్టపడిన యువతిని వెంకటరమణ వివాహం చేసుకున్నాడని, కక్ష పెంచుకుని హత్యకు పాల్పడిన పవన్ ఒక సెల్ ఫోన్, హత్యకు వాడిన కత్తి స్వాధీనం. బాలానగర్ లిమిట్స్లో కుకట్పల్లి డివిజన్లో ఉన్న కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11-12 ఇంటర్వ్యూనింగ్ నైట్ రోజున ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది మర్డర్ జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటే, హత్యకు గురైన వ్యక్తి పేరు కాళ్ళ వెంకటరమణ అనబడే వ్యక్తి. ఇతనికి 32 ఇయర్స్ ఉంటాయి, డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతన్ని పంపెన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ అనే అతను ఏవన్. ఇతనికి 27 సంవత్సరాలు. ఇతను ఒక పదునైన చాకుతోటి హార్ట్ మీద పొడిచి చంపడం జరిగింది. ఈ హత్యకి సంబంధించిన పూర్వాపరాలు ఏంటంటే, ఈ ఏవన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఈ అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ అనే అతను, ఇతను వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు, ఇతను ఏపీ స్టేట్కి చెందిన వాళ్ళు. ఏపీ స్టేట్లో వాళ్ళ స్వగ్రామంలో ఉన్నప్పుడు ఒక లేడీతోటి అతన్ని ఆ లేడీని వన్ సైడ్గా లవ్ చేసినాడు. ఆ లేడీ కూడా యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. డినై చేసి ఈ వెంకటరమణ అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేసినారు. అప్పటి నుంచి ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అయ్యప్ప స్వామి తాగుడికి అలవాటయ్యి ఆ లేడీని మర్చిపోలేక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి తరచుగా డిస్కస్ చేస్తూ ఉండేవాడు. అయితే అనుకోకుండా అతను కూడా ఉద్యోగం కోసం ఈ మధ్యన హైదరాబాద్ వచ్చాడు. ఈ ఏవన్ అక్యూజ్ వచ్చి ఈ అమ్మాయిని వేరే దగ్గర చూసి ఫాలో అవుతూ ఈ అమ్మాయి ఉన్న ఇంటి ఏరియాకి, ఈ భగత్ సింగ్ నగర్లో ఉంటారు వీళ్ళు, అక్కడికి వచ్చి తరచుగా తిరగడం చేసేవాడు. దాంతో ఈ భర్త మందలించేవాడు. దాంతో ఆ భర్త మీద కోపం పెంచుకొని ఇన్సిడెంట్ జరిగిన రోజున 11th అంటే ఆదివారం రోజు నైట్ 11 o'clock ఆ టైంకి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తచ్చాడుతూ ఉంటే అతను మళ్ళీ మందలించినాడు. అయితే ఇతను ఆ రోజు సర్దార్ పటేల్ నగర్కి వచ్చినాడు. ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో అతను, వాళ్ళ వైఫ్ లేదు, ఊరికి వెళ్ళింది. వాళ్ళ వైఫ్ సిస్టర్ వాళ్ళ భర్త ఉంటే ఆయన కూడా ఒక్కడే ఉంటే వీళ్ళిద్దరు వచ్చి అక్కడికి డిన్నర్ చేయడం కోసం వచ్చినాడు. వచ్చినప్పుడు అక్కడికి కూడా వచ్చినాడు అక్యూజ్. సర్దార్ పటేల్ నగర్ కూడా వచ్చి అక్కడ కూడా అతనితో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ పెట్టుకునే క్రమంలో ఇతను తిట్టగా ఈ వెంకటరమణ తిరిగితే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక 4 వ్యక్తులను తీసుకొని వచ్చి, వాళ్ళందరూ ఫ్రెండ్సే, అందులో ఒక 2 స్టూడెంట్స్ కూడా ఉన్నారు.